Q9 న్యూస్కు స్వాగతం. మంగళవారం నాడు విజయ సంకల్ప యాత్రలో భాగంగా భీమ్గల్ అంబేద్కర్ చౌరస్తాలో స్ట్రీట్ మీటింగ్ రోడ్ షోలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ధర్మపురి అరవింద్ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీని మరోసారి భారత ప్రధానిని చేయాలని కోరారు. ప్రధాని మోదీ చేస్తున్న సేవలను ఇటీ ర్యాలీలో ఎంపీ అరవింద్ బీజేపీకి ఓటు వేయకపోతే నరకానికి పోతారని అన్నారు. భీమ్గల్ మండలంలోని మెండోరా గ్రామ ఎంపీటీసీ ఆర్ఏ లావణ్య రవీందర్ బీజేపీలో చేరారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బాల్కొండ ఇన్ఛార్జి డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి, పల్లె గంగారెడ్డి, భీమ్గల్ మండల బీజేపీ కార్యకర్తలు ఇటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్. పాలమూరు బిడ్డగా, ఈ రాష్ట్రానికి మంత్రిగా, భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా నిరంతరం మహిళల గురించి, రైతాంగాల గురించి, తెలంగాణ బిడ్డల గురించి పోరాడుతున్న ఈరోజు ముఖ్య అతిథి మన డీకే అరుణమ్మ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. విజయ సంకల్ప యాత్రకు ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి దినేష్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మీ అందరి అభిమాన నాయకుడు పార్లమెంటు సభ్యులు అరవింద్ ధర్మపురి గారు, అదేవిధంగా శాసనసభ్యులు సూర్యనారాయణ గారు, ధన్పాల్ సూర్యనారాయణ గారు, అదేవిధంగా గంగారెడ్డి గారు, మల్లికార్జున్ రెడ్డి గారు, భూమన్న గారు, పెద్దల గంగారెడ్డి గారు, మరి ఇక్కడ విచ్చేసినటువంటి ముఖ్యమైనటువంటి కార్యకర్తలకు, భీమ్గల్ ప్రముఖులకు, అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ కూడా నాకు నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక్కడ పెద్ద ఎత్తి ఎండలో నిలబడ్డారు, చాలాసేపు అయింది. మరి ఎక్కువసేపు ఇప్పటికే ముగ్గురం మాట్లాడినాం. మిమ్మల్ని ఎక్కువసేపు మాట్లాడి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. వచ్చిన విషయమే చెప్తాం. మేము వచ్చింది మీ ఓటు అడగడానికి, నరేంద్ర మోదీని మళ్ళీ గెలిపించడానికి. మిమ్మల్ని అందరినీ విజయ సంకల్ప యాత్రలో ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి గ్రామం, ప్రతి ఒక్క నియోజకవర్గంలో తిరుగుతున్నది. రేపు నరేంద్ర మోదీ గారిని మళ్ళీ దేశ ప్రధానిగా మనం అందరము చూడాలి. మీరు అందరూ ఆశీర్వదించాలని చూడడానికి మేమందరం ముందరకు వచ్చినాం. ఇలా చాలామంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు. నరేంద్ర మోదీ గారికి మహిళల మీద చాలా పెద్ద ఎత్తున అభిమానం. వాళ్ళందరూ ఆర్థికంగా ఎదిగితేనే ఈ దేశం బాగుపడడానికి ఒక పెద్ద నమ్మకం. ఈ దేశంలో మహిళలు, రైతులు, యువకులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళందరూ ముందుకు వెళ్తేనే ఈ దేశం అభివృద్ధి సాధ్యమవుతుందనేటువంటి నమ్మేటటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు. మరి ఆయన ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి నరేంద్ర మోదీ గారు రైల్వే ప్లాట్ఫామ్ మీద ఒక ఛాయ్ బండి నడుపుతున్నటువంటి వాళ్ళ తండ్రి గారు, ఆ ఛాయ్ బండి వాళ్ళ తండ్రి గారు అమ్మితే ఈయన ఛాయ్ కప్పులు వచ్చిన వాళ్ళకి అందించినటువంటి పరిస్థితి. చిన్నప్పుడు వారు కష్టపడి తల్లిదండ్రులు చదివించి పైకి వచ్చిండు. వాళ్ళ తల్లి ఇంటింట్లో పని చేసుకొని, ఇండ్లు ఊడ్చి, అంటు తోమి, పిల్లలని పెద్దగా చేసి పెంచినటువంటి కుటుంబంలోకి వెళ్ళి, ఒక పేద కుటుంబంలోకి వెళ్ళి నరేంద్ర మోదీ గారు వచ్చిండు. పెద్ద ఎత్తున ప్రజల సేవాభావం నుండి సేవ చేసుకుంటూ రాజకీయాల్లోకి వచ్చి, రాజకీయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా అయిండు 3 సార్లు. ఈ దేశానికి ప్రధానమంత్రిగా 2 సార్లు అయిండు. ఆయన ప్రధానమంత్రి అయినప్పటి నుంచి మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే, ఆయన రోజు 18 గంటలు పనిచేసేది దేశం కోసం, దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల కోసమే ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ప్రతి ఆలోచన, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందినాడే భారతదేశంలో, ఈ ప్రపంచ దేశంలో భారతదేశం అత్యధికంగా మొట్టమొదటి స్థానంలో ఉండాలంటే ఈడ గ్రామాన ఉన్నటువంటి నా అక్కలు, చెల్లెళ్ళు, నా అన్నలు, తమ్ముళ్ళు, మా పిల్లలు అందరూ వృత్తిలోకి వచ్చినప్పుడే
గ్రామాల అభివృద్ధి చెందినప్పుడే, వాళ్ళు ఆర్థికంగా స్వతంత్రులు అయినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని నమ్మేటటువంటి వ్యక్తి కాబట్టే నరేంద్ర మోదీ గారు ఇవాళ పెద్ద ఎత్తున గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలకు, గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల గురించి, గ్రామాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళ గురించి, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అట్టడుగున చిట్టొచ్చి ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఆలోచన చేస్తూ, వాళ్ళ యొక్క జీవితం గురించి ఆలోచన చేస్తూ అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యంగా ఇక మహిళలు ఉన్నారు, అక్కలు చెల్లెళ్ళు, మనం అందరం కట్టెల పొయ్యిల మీద వంటలు చేస్తుంటుంది. కట్టెల పొయ్యిలు అంటేసి అది ఊది 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 కళ్ళలో నీళ్ళు కారాలే, ఊది ఊది పొగ మన ఎదలకు పోవాలి. అటువంటి తిప్పలు నా అక్క చెల్లెళ్ళకు పడకూడదు. వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. చిన్న వయసులోనే రోగాల పాలు కావద్దు. ఈ కట్టెల పొయ్యిల వల్ల మహిళల ఆరోగ్యం దెబ్బతింటుందని ఈరోజు పెద్ద ఎత్తున దేశంలో 10 కోట్ల మందికి ఆడపిల్లలకు, ఆడబిడ్డలకు ఉచితంగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇచ్చిందంటే వారు ఎంత పెద్ద ఎత్తున పేదవాళ్ళ గురించి ఆలోచన చేస్తారో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. మన ఆడబిడ్డలు పొద్దున లేచి చెంబు పట్టుకొని బయటికి పోతారు. ఆత్మగౌరవం ఉండాలి ఆడపిల్లలకి. ఈ దేశం స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా ఇంకా ఆడపిల్లలకు ఆత్మగౌరవం లేదు. చెంబు పట్టుకొని ఎంతో సిగ్గుపడుకుంటూ బయట మరి వాళ్ళు ఏదైతే పొద్దున్న లేచి పోతారో అటువంటి పరిస్థితిని ఆడపిల్లలకు ఉండకూడదని, నా అక్కలకు చెల్లెళ్లకు ఆత్మగౌరవం ఉండాలని ప్రతి ఇంటికి కూడా పేదవాళ్లకు టాయిలెట్ కట్టించడం, మరుగుదొడ్లు కట్టించిన నాయకుడు నరేంద్ర మోదీ గారు. అందరు నవ్విండ్రు, మరుగుదొడ్ల గురించి మాట్లాడుతారు ప్రధానమంత్రిని. ఆ యొక్క చిన్న పేద ఇంటికి వెళ్ళి వచ్చినవాడు కాబట్టే, వాళ్ళ అభిమానము ఆత్మ గౌరవం తెలిసినవాడు కాబట్టే, పేదవాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని నిలపడని వాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సొంత మరుగుదొడ్డి ఉండాలని సొంత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టేటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఈరోజు మహిళా సంఘాల్లో పెద్ద ఎత్తున లక్షాధికారులు కావాలి. వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున మహిళా సంఘాలు ఉన్నటువంటి మహిళలు ఆర్థిక స్వతంత్రాన్ని వాళ్ళు సాధించుకోవాలి. స్వతహాగా వాళ్ళు కూడా ఆర్థికంగా కుటుంబానికి ఒక యజమానిగా ఉన్నటువంటి మహిళ ఆర్థిక స్వతంత్రాలు అయితేనే ఆమె కూడా కుటుంబానికి తోడై ఆ ఇంట్లో పిల్లల విద్యకు కానీ, ఆ కుటుంబం ఆర్థిక అభివృద్ధి కానీ తోడ్పడుతున్నటువంటి లక్ష్యంతో పెద్ద ఎత్తున తక్కువ వడ్డీలకు మహిళా సంఘాలకు రుణం ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారు చేస్తూ ఉన్నారు. ముద్రా లోన్లు ఇస్తూ ఉన్నారు. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటామంటే తక్కువ వడ్డీలకే రుణాలు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంతకుముందు మన ఎంపీ గారు అరవింద్ గారు చెప్పినట్టు స్ట్రీట్ వెండర్స్కి కూడా పెద్ద ఎత్తున రుణ సదుపాయాలు, సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. ఈరోజు రైతాంగానికి పెద్ద ఎత్తున కిసాన్ సమ్మాన్ నిధికి దేశంలో ఉన్న రైతాంగానికి అంతా కూడా ఈరోజు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.